గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ప్రజలు ఆమెకు మంగళ హారతులు పట్టి బ్రహ్మరథాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ బంతిపూల బాటలు వేసి తీన్మార వాయిద్యాలతో ఆమెకు ఘన స్వాగతాలను పలుకుతున్నారు. మా ఇంటి ఆడపడిచే మా ఇంటికి వచ్చింది అన్నట్టుగా కూడా సాదర స్వాగతాలను పలుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె ప్రచార కార్యక్రమంలో ప్రారంభం నాటి నుంచి పాల్గొన్నటువంటి కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, నిజంగా గల్లా మాధవి గారి ప్రచారం ప్రారంభం నుంచి కూడా మీరందరూ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమె ప్రచార కార్యక్రమం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఆమెకి ఆదరణ చూస్తున్నారు, ఏ విధంగా సాదర స్వాగతాలు పలుకుతున్నారు? రోజు రోజుకి స్పందన పెరుగుతుందండి. రోజు రోజుకి జనం ఎట్టి పరిస్థితుల్లో అంటే ఈరోజు 1 వీక్ నుంచి చూస్తున్నాము. ఈరోజు చూస్తే ఈరోజే గెలుపు, ఎలక్షన్స్ రేపే ఉన్నా కూడా ఈరోజు గెలిచే సిచ్యువేషన్ లాగా ఉంది. డే బై డే ఫస్ట్ డే చూసిన దానికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉందండి. వాళ్ళంతటి వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు ఆల్రెడీ 5 ఇయర్స్ గవర్నమెంట్ని చూసారండి. గవర్నమెంట్ వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు అన్నారు. ఇంతవరకు జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి 2,30,000 గవర్నమెంట్ జాబ్స్ ఫిల్ చేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నీ ఒట్టి మాటలే తప్ప అక్కడ నిజాలు ఏమీ లేవండి. క్యాలెండర్ రిలీజ్ చేయలేదు ఇంతవరకు. నోటిఫికేషన్స్ మాత్రమే వస్తున్నాయి. ప్రతి ఇంటికి మంచినీరు పథకం అన్నారు. ప్రతి ఇంటికి రక్షిత వాటర్ అని చెప్పారు. ప్రతి ఊరికి కుళాయి అన్నారు. సమ్మర్ వచ్చిందండి, తాగడానికి వాటర్ లేవని చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. తిరగడానికి రోడ్లు లేవు సరిగా అని చెప్తున్నారు. ఈ 5 ఇయర్స్లో మనం 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాము అని చెప్తున్నారండి. అంటే ఎలా ఉంది మేడం? అంటే మా పేరు ప్రకటించిన నాటి పరిస్థితి కానివ్వండి, ఈ రోజు ప్రచార కార్యక్రమం జరిగే పరిస్థితి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? ఎలా ఉంది మొత్తం? ప్రకటించిన నాటికి ఈ రోజుకి చాలా పాజిటివ్గా ఉందండి. ప్రతి ఎవరిని అడిగినా కూడా అంటే పోయిన 5 ఇయర్స్లో ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు దానికి పాజిటివ్గా ఎట్టి పరిస్థితుల్లో మాధవి గారికి ఓటేసి గెలిపించి మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అలా అయితేనే అని చెప్తున్నారండి. అయితే మాధవి గారు అంటే పెద్దగా పరిచయం లేనటువంటి అభ్యర్థి, అంటే ప్రజల నుంచి అంత సాదా స్వాగతాలు అపూర్వ స్పందన వస్తుందో లేదని ఒక అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజున అందరూ కూడా మా ఆడపడిచే ఇంటికి వచ్చినట్టుగా హక్కును చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మాధవి గారు ఇంటింటికి వెళితే వాళ్ళ ఆడపిల్ల ఎలా అయితే ఇంటికి వెళ్తే రిసీవ్ చేసుకుంటారో వెళ్ళగానే అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల మెయిన్ ముఖ్యం అండి. ఇక్కడ ఆ ఆడపిల్లని ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో ప్రతి ఒక్క ఇంట్లోనూ అలానే రిసీవ్ చేసుకుంటున్నారండి.